ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మోడీ గారు రాజమండ్రి సభలో ఎక్కువగా ఇండియా కూటమి, కాంగ్రెస్ అంటూ వీటిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఏపీలో తీసుకుంటే మనకి ఇండియా కూటమి లేదు, కాంగ్రెస్ పెద్దగా లేనే లేదు. ఎందుకు కాంగ్రెస్ ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ అక్కడ మాట్లాడారు? ఇక్కడే కాదు, మీరు చిలకలూరుపేట వచ్చినప్పుడు కూడా ఎక్కువగా కాంగ్రెస్ను టార్గెట్ చేశాడు. ఇప్పుడు నేను రాజమండ్రి స్పీచ్ను కంటెంట్ అనాలిసిస్ చేయండి మీరు కావాలంటే. నా అంచనా, నేను ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేక, నా అంచనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కేటాయించిన సమయం కన్నా కూడా కాంగ్రెస్ను ఇండియా కూటమిని విమర్శించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఎందుకు? ఇది ఒక సీరియస్ ప్రశ్న కదా. ఇదే ఇప్పుడు ఎక్కడైనా కష్టమైంది. మోడీ ప్రత్యేకతే ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత భాషలో మాట్లాడతారు. మీరు అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, నా కుటుంబ సభ్యులారా అని మాట్లాడతాడు. అలాగే ఎక్కడికి వెళ్తే అక్కడ హిస్టరీని టచ్ చేస్తాడు. ఇప్పుడు రాజమండ్రి సభలో కూడా గోదావరి మాతకు నేను నమస్కరిస్తున్నాను, నన్నయ్య మహాకవి నన్నయ్య ఇక్కడ తొలి తెలుగు కావ్యం రాశాడు అని కూడా అన్నారు. సో మోడీ ప్రత్యేకతే లోకల్ కంటెంట్ లోకల్గా కస్టమైజ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ హిస్టరీని, అక్కడ కల్చర్ను గుర్తు చేస్తుంటాడు. అందువల్ల అక్కడ లోకల్ పాలిటిక్స్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో లేని రాజకీయ పార్టీలు విమర్శిస్తే ఏంటి ప్రయోజనం? అఫ్కోర్స్ మోడీ ఎక్కడ మాట్లాడినా దేశమంతా చూస్తారన్నది ఒకటి నిజమే, కానీ అది ఎన్నికల సమయంలో నిజం కాదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒకే రోజు 4 మీటింగ్లు మాట్లాడతాడు. అందువల్ల ఒరిస్సాలో ప్రజలు ఒరిస్సాలోనే చూస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే చూస్తారు. ఎందుకు అంటే మీకు ఇక్కడ హిందీ ఉంటుంది, తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఛానల్స్ స్పేస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోడీ మాట్లాడిన దాన్ని పూర్తి ఉపన్యాసం ఇంక్లూడింగ్ తెలుగు ట్రాన్స్లేషన్తో యూపీలో చూస్తారా? చూడరు కదా. అందువల్ల ఇక్కడ నుంచి యూపీకి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు. యూపీలో కూడా మీటింగ్లు బోర్డు మాట్లాడుతున్నాడు కదా. సో కానీ మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మోడీకి తెలియదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, ఇండియా కూటమి లేదని. ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడంటే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువసేపు విమర్శించడం ఇష్టం లేదు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇష్టం లేదు అనేటువంటి అనుమానం కలగకపోతుందా అనేది. సో అందువల్ల ఎక్కడ కూడా మీకు లేని పార్టీ గురించి, లేని కూటమి గురించి విమర్శించడమే కాదు, ఇంకో యాంగిల్ కూడా ఉంది. చిలకలూరుపేట సభలో చెప్పాడు, షర్మిల జగన్ ఒక్కడే అన్నాడు. సో దీన్ని చంద్రబాబు నాయుడు అనడం లేదు, పవన్ కళ్యాణ్ అనడం లేదు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉపన్యాసాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ను కానీ ఇండియా కూటమిని కానీ ఒక్క మాట అని అంటున్నారా? ఎందుకు మరి వాళ్ళు అనడం లేదు? మీరు ఎక్కడున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లన్నీ లెక్క తీయండి. నాకు తెలిసినంత వరకు ఎక్కడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కాంగ్రెస్ పార్టీ గురించి, ఇండియా కూటమి గురించి ప్రస్తావించడం లేదు. మరి మోడీ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఇంత తేడా ఎందుకుంటుంది అంటే అక్కడ అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ను తనకు ప్రధాన ప్రత్యర్థిగా మోడీ భావించడం లేదు, తన శత్రువుగా భావించడం లేదు, తన రైవల్గా భావించడం లేదు. తనకు రైవల్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తనకు శత్రువు. కానీ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ, టీడీపీ, వైసీపీ. సో టీడీపీతో ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. రేపు వైసీపీతో ఏ అవసరం ఉంటుందో, ఎప్పుడు ఉపయోగపడతారో తెలియదు. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో టీడీపీ సభ్యులు, వైసీపీ సభ్యులు కలిసి ఒకే రకంగా ఓటేశారు కదా పార్లమెంట్లో. లాస్ట్ 5 yearsలో మీరు ఏ పార్లమెంట్ ఓటింగ్ ప్యాటర్న్ తీయండి, టీడీపీ, వైసీపీ మెంబర్స్ ఒకే రకంగా ఓటేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకే అభ్యర్థులు ఓటేశారు కదా. తేడా ఏమున్నది? అందుకే బహుశా ఆ దృష్టిలో పెట్టుకొని టీడీపీతో కలిసి ఉన్నా వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేయడం ఇష్టం లేదు అనేటువంటి కంక్లూజన్ రాకపోదు కదా.